ప్రజా దర్బార్ కార్యక్రమంలో జరిగింది. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు ప్రజల నుండి వినతి పత్రాలను స్వీకరించారు. ప్రజా దర్బార్ సందర్భంగా వచ్చిన ఆర్జీలను వెంటనే పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని అధికారులను ప్రభుత్వ విప్ ఆదేశించారు. ప్రతినిధులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించడం, సాధ్యమైనంత వరకు వాటిని పరిష్కారం చేయడం జరుగుతూ ఉంది. ఈ 9 నెలల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా 9 లక్షల అర్జీలు ప్రభుత్వానికి వివిధ ప్రాంతాల నుంచి అందడం జరిగింది. ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల్లో ప్రభుత్వం ఒక నమ్మకాన్ని కల్పించగలిగింది. ఇన్ని లక్షల మంది అర్జీలు ఇవ్వడానికి ప్రధానంగా 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, 5 సంవత్సరాల అరాచక జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఏ ఒక్క ప్రజా సమస్య పరిష్కారం కాలేదు. వ్యక్తిగతమైన సామూహిక సమస్య అయినా వేటిని అధికారులు నాయకులు పట్టించుకున్న పాపాన పోలేదు. దానివల్ల ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పైన నమ్మకంతో తమ సమస్యలు పరిష్కారం అవుతాయనే విశ్వాసంతో పెద్ద సంఖ్యలో ప్రజలు అర్జీలు